మరి రాయాలి కదా, నాన్నారా అమ్మారా అంటే దాని అర్థం ఏంటి? నీ వెనకాల నేను ఇంకోళ్ళు ఉండాలా? మరి రాసి ఎందుకు అరుస్తున్నావు? రాయి. రాయడం రాదా? చదవడం రాదా? అక్షయ్ చూడు, అనుకుంటా ఇప్పుడు అక్షరే ఉండు, అక్షరే ఉండు, ఎప్పుడు సరే మరి నువ్వు రాయాలి కదా, నువ్వు మంచిదానివి అయితే నువ్వు రాయాలా లేదా? అలాగ అడిగితే నేనేం చెప్పాలి? మరి ఎంతసేపు అయింది ఇవి రాయడానికి? మరి అలాగే రాయిపోతే నీకు నచ్చినట్టు రాస్తావా? ఎవరు రాశారు? మీ తాత రాశాడా? రాయి అయితే వాక్కుండా వెళ్ళాను. రాయి. మోయడమే తేవడమే ఉంది, చదివేమీ లేదు. మరి ఇక్కడ చదువు, నాకు చూపించి చదివేసి. ఇదేంటి చదువు? ఒక సాప వేసుకొని పడుకుని పోవడం తప్ప ఏమీ లేదు చదువు. టీచర్కి నువ్వు చెప్పాలా లేదా? చదువుకోవడానికి వచ్చామా పడుకోవడానికి వచ్చామని అడగలేవా టీచర్కి? ఏమన్నా అయితే మా అమ్మ మా నాన్న ఫీజు కట్టరంట అని చెప్పు. దబ్బుడు దిబ్బుడు కొడతారా? 3 కర్రలతోనే కొడతారా? ఎందుకు కొడతారు? చదవకపోతే కొడతారు, చదివితే కొట్టరు ఎవరిని, తెలుసా? అవునా? తెలుసుకొని వచ్చి అడుగుతానమ్మా. అడగకూడదా? నువ్వు చదువమ్మా, రాయమ్మా. సోది ఎక్కువైపోయిందమ్మా నీకు, సోది ఎక్కువైపోయింది. రాయమ్మ తల్లి, బంగారు తల్లి రాయి. సరే అక్ష మంచిదే, నువ్వు రాయి, నువ్వు మంచిదానివి అవుతావు. నువ్వు రాసి చదివితే నువ్వు మంచిదానివి. ఏంటి అలా చూస్తున్నావు? రాయి, రాయి. కట్టుకోరా.